సభ అధ్యక్షులు, వేదిక మీదున్న నాకంటే ముందు మాట్లాడిన పెద్దలు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నలుమూల నుంచి, ఈ ఉమ్మడి జిల్లా నుంచి హాజరైన అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఇక్కడ రైతాంగం కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, ఆ హామీలు అమలు చేయకపోగా ఇప్పుడు ఉన్నటువంటి పంటల కొనుగోలు విధానాన్నే వెనక్కి తీసుకునే దానికోసం ప్రయత్నం చేస్తుంది. అందుకనే నామమాత్రంగా మద్దతు ధరలు పెంచింది. అమెరికాతో చేసుకున్నటువంటి ఒప్పందం ఫలితంగా ఇప్పుడు మన పండుతున్నటువంటి పంటలు పత్తి కావచ్చు, వరి కావచ్చు, మొక్కజొన్నలు కావచ్చు, వీటిని కొనకుండా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే దానికోసం ప్రయత్నం చేస్తుంది. అందుకనే కేంద్ర ప్రభుత్వం ఎంతైతే కొంటదో అంతనే మేము కూడా కొంటామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రకటించారు. అంటే నిర్ణయించినటువంటి మద్దతు ధరలు కూడా మనం పండించినటువంటి పంటలన్నింటికీ అమలు కాకుండా పోయేటువంటి ప్రమాదం ఉంది. రేపు రాబోయేటువంటి కాలంలో వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, సిఐటియు ఇప్పటికే 3 సంఘాల ఆధ్వర్యంలో వర్గ సమస్యల మీద ఐక్యంగా పోరాటాన్ని నిర్వహిద్దాం. ఈ మహాసభ స్ఫూర్తితో మరిన్ని ఐక్య పోరాటాలకి సన్నద్ధమవుదామని చెప్పి తెలియజేస్తున్నాను. దాంతోపాటు ఒక్క మాట చెప్తాను. ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి చరిత్ర అంతా మధుగారు చాలా వివరంగా చెప్పారు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, బీజేపీ ఉన్నా భూములు కోల్పోతున్నారు. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి భూములు కోల్పోతుంటే, ఉదండాపూర్లో రిజర్వాయర్ కడుతుంటే, ఆ రిజర్వాయర్ భూములకు 2013 భూసేకరణ చట్టం ప్రకారము పరిహారం ఇవ్వమని కొట్లాడినటువంటిది, కేసులు ఎదుర్కొన్నది. అక్కడ ఆ రోజు ఉన్నటువంటి మంత్రి బలవంతంగా భూములు లాక్కోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఉద్యమం చిన్నది కావచ్చు, మహబూబ్ నగర్ అక్కడ నిలబడి కొట్లాడింది. ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లాలో తీగలపల్లి నిర్వాసితుల కాడ నుంచి, వనపర్తి జిల్లాలో, నారాయణపేట జిల్లాలో ఇప్పుడు నారాయణపేట కోడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతుంటే నామమాత్రంగా పరిహారం ఇచ్చేదానికోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి, మంత్రి గారి దగ్గరికి వెళ్ళడమే కాదు, దాదాపు 60 రోజుల పాటు నిరాహార దీక్షలు చేసి కేసులు ఎదుర్కొని, ఇప్పుడు వెంకటరాములతో సహా ఇక్కడ ఉన్నటువంటి వెంకటరామరెడ్డి, గోపాల్ వీళ్ళతో సహా కేసులు ఈ రోజు కూడా ఉన్నాయి. వాటిని ఎదుర్కొని నిర్వాసితులకు పరిహారాన్ని పెంచేదానికోసం కూడా ఈ ప్రాంతంలో ప్రయత్నం జరిగింది. పార్టీలు ఎన్నున్నా కానీ ఈ పరిహారం విషయంలో నికరంగా నిలబడి కొట్లాడుతున్నటువంటిది వ్యవసాయ కార్మిక సంఘం, మన ప్రజా సంఘాలు, ప్రజాతంత్ర ఉద్యమం. దాంతోపాటు ఇప్పుడు ప్రాజెక్టులు ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి దాంట్లో జాతీయ హోదా కావాలని చెప్పి కూడా మనం అడుగుతున్నాం. ఇక్కడ నుంచి పార్లమెంటు సభ్యురాలుగా బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నారు. వాటిని సాధించేటువంటి దాంట్లో ఇక్కడ నుంచి 8 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. అట్లా కేంద్రం మీద ఒత్తిడి చేయడానికి మాత్రం వాళ్ళు సిద్ధం కావడం లేదు. పంటలు కొనుగోలు చేయమన్నా, జాతీయ హోదా ప్రాజెక్టులకు రావట్లేదన్నా, పంటలు కొనుగోలు చేయకుండా ఆపినా వాటి మీద రావట్లేదు. రాబోయేటువంటి కాలంలో వీళ్ళని కూడా నిలదీసే దానికోసం సన్నద్ధం కావాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. నమస్కారం.